వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. చెనగంటేడ మణికంఠ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ బాయ్ నిర్వాహకం కస్టమర్ దగ్గర ఓటీపీ సంపాదించి గ్యాస్ ఇంకా డెలివరీ చేయకపోవడంతో లబోదిబోం అంటున్న గ్యాస్ వినియోగదారులు. గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి వినియోగదారులు వారం రోజుల క్రితమే గ్యాస్ డెలివరీ చేసినట్టు సమాధానం చెప్పిన ఏజెన్సీ నిర్వాహకులు గ్యాస్ బాయ్ అప్పారావు 30 సిలిండర్లతో పరారు. గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేసిన మణికంఠ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు. వచ్చింది మెసేజ్, మరి ఆ గ్యాస్ సిలిండర్ ఎవరికి డెలివరీ ఇచ్చారు? డెలివరీ ఇచ్చినట్టయితే మేము ఎందుకు వస్తాం ఇక్కడికి? అంటే ఇది మాకు తిప్పించడానిక మీరు చేస్తున్నారు, లేకపోతే దేనికి? ఇప్పుడు ఎక్కడా పొరపాటు లేదంటున్నారు. గ్యాస్ బాయ్లు అడుగుతుంటే వాళ్ళు రెక్కల సమాధానం చెప్తున్నారు. కుక్కను చూసినట్టు చూస్తున్నారండి. ఇక్కడ డిపాజిట్లు కట్టుకొని సిలిండర్లకి అయినా సరే మేము ఇచ్చేస్తున్నామంటే, బుక్ చేసుకొని ఉంటున్నామంటే ఏంటి భార్య బిడ్డలు మరి కూడి ఇప్పుడు ఒక చేతితో బియ్యం ఇచ్చి ఒక చేతితో గ్యాస్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి బతకాలండి? పిల్ల జనంలోనూ చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు పాలు నీరు ఎక్కడి నుంచి తీసుకొస్తామండి? జబ్బు తాలూకాలు ఉంటారు, వాళ్ళు మాతల్లో గీతల్లో వేడి నీళ్ళు హాస్పిటల్లో ఉంటారు. వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఇవ్వాలండి చెప్పండి? మీరు డెలివరీ ఇచ్చానంటే డెలివరీ ఇచ్చామని చెప్పినంటే అదే కరెక్ట్గా ఉంటుంది కదా. లేదంటే డెలివరీ ఇంకా ఇవ్వలేదండి కానీ మీకు ఆ మెసేజ్ తప్పు ఎలాగొచ్చిందో మాకు తెలియదండి అని చెప్పమనండి. కానీ అది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ అయిన మెసేజ్ మాకు ఏదో ఒకటి ఇవ్వమనండి. ఒకసారి అంటారు సర్వర్ ప్రాబ్లం అంటారు, ఒకసారి అంటారు రేపు రండి అంటారు, ఆ గ్యాస్ బాయ్ అంటాడు ఏమోనండి మాకు తెలియదండి ఆఫీస్లోకి వెళ్ళి అడుక్కోండి అంటారు. అనకూడదు కానీ సిలిండర్ ఏమో 920 అయితే 970 తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకొని కొన్ని ఇంటి దాకా తీసుకొస్తున్నాడు కాబట్టి తీసుకొచ్చిన దానికి కూడా కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలి కదా, నోరు విడిచి. నమస్కారం అండి. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ డైవర్షన్ అనే దాని మీద ఒక కంప్లైంట్ మార్నింగ్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. అది ఇక్కడ మణికంఠ ఇండియన్ గ్యాస్ సప్లయర్స్ వారి పరిధిలో ఉన్న కన్జ్యూమర్స్ ఇష్యూ. అది ఒక డెలివరీ బాయ్ నేమ్డ్ యాజ్ అప్పారావు ఈ గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి ఓటీపీ కన్జ్యూమర్ దగ్గర తీసుకొని ఈ ఫిల్డ్ సిలిండర్ అండ్ ఎంటీ సిలిండర్స్ రెండింటిలో కూడా అతను ఎక్కడికో ఎస్కేప్ అవ్వడం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారు. అది మనకు కూడా ఈరోజు మార్నింగే తెలిసింది. సో ఆ విషయాన్ని అంటే మనం కంప్లైంట్ రిసీవ్ చేసేసుకొని పోలీస్ వారికి కంప్లైంట్ చేసి తర్వాత డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసేసి ఎవరికైతే ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళందరం కూడా మనం సిస్టంలో ఎంక్వైరీ చేసేసి ఆల్టర్నేటివ్ సిలిండర్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఈ ఐఓసిఎల్ సేల్స్ మేనేజర్ తర్వాత ఇక్కడున్న లోకల్ సప్లయర్స్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిలిండర్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. పోలీస్ వారు కూడా ఆ వ్యక్తిని ట్రేస్అవుట్ చేసే పనిలో ఉన్నారు. సో ఎక్కడైనా సరే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మా దృష్టికి తీసుకురండి, దాన్ని ఇమీడియట్గా మేము రిజాల్వ్ చేస్తాము. అలానే మళ్ళీ ఇక్కడ గ్యాస్ సప్లై ఇష్యూస్ ఉన్నాయి, ఇంకా షార్టేజ్ ఉంది అని ప్రజల్లో ఏదైతే న్యూస్ వస్తున్నాయో భయాందోళన గురి చేస్తున్నా అవన్నీ నమ్మొద్దు దయచేసి. వీ హ్యావ్ ఎనఫ్ సప్లై, మనకు సప్లై ఉంది. ఏ విషయం కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఏదైనా ఇష్యూస్ ఉంటే డైవర్షన్ ఇష్యూస్ ఉంటే ఇదని కాదు ఎక్కడికైనా, ఇప్పుడు మనకి కమర్షియల్ లేదు యాక్చువల్లీ. సో కమర్షియల్ కూడా ఎక్కడైనా మనకి డైవర్షన్స్ జరుగుతున్నాయో తెలిస్తే మాత్రం కైండ్లీ ఇన్ఫార్మ్ అస్, వెదర్ రెవెన్యూ కానీ పోలీస్ వారికి కానీ లేదంటే హైర్ ఆఫీషియల్ ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే విల్ టేక్ యాక్షన్. థ్యాంక్ యూ.